డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా. నీ ఓమి. చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడు అన్యాయం జరిగినా ఎదురు తిరిగిన సింహాన్ని, పులిని, చిరుతని చూసుంటారు. అన్యాయంపై తిరగబడ్డ ఒక గురుమూర్తి ఇండియాలోనే 7th richest మ్యాన్. 1,00,000 కోట్లకి వారసుడివే. He owns millions and billions. చెప్పు, నీ వెనక ఎవరున్నారు? ఇదంతా ఎవరి ప్లాన్? చెప్పకపోతే నేను చస్తాను, చెప్తే నువ్వు చస్తావు. అయితే ముందు నువ్వే చావు. సుజిత్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఓజీ మూవీ పైన హైప్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఫైనల్గా ఈ మూవీని సెప్టెంబర్ 25న గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్గా ఈ మూవీ నుంచి వీడియో కంటెంట్ని కూడా రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన వీడియో కంటెంట్ అలాగే పోస్టర్స్ని మనం గమనిస్తే ఈ మూవీ ఈజీగా బ్లాక్ బస్టర్ అవబోతుందని మనకి అర్థమవుతుంది. ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ. అలాగే ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఆ ఐటమ్ సాంగ్లో నేహా శెట్టి హీరోయిన్గా నటించబోతుంది. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటించబోతుంది. రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రియాంక మోహన్కి మధ్యలో వచ్చే సాంగ్ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చాట్ బస్టర్ అయిందనే చెప్పొచ్చు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. తమన్ సాంగ్స్ బీజిఎమ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో మొత్తం 6 సాంగ్స్ ఉండబోతున్నాయి. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ 250 నుండి 300 crores అయితే ఉండబోతుంది. ఈ మూవీ రిలీజ్ దగ్గర పడడంతో ఈ మూవీకి సంబంధించిన కంటెంట్ అంతా కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ని సెప్టెంబర్ 2nd వీక్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ని ఒక ఈవెంట్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనే చెప్పొచ్చు. ఈ మూవీ కనుక థియేటర్స్లో రిలీజ్ అయితే డే 1 ఈజీగా 100 crores కలెక్ట్ చేస్తుంది. లాంగ్ రన్లో ఈజీగా 1000 crores కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.